ఈ నెల 20వ తేదీన కేసీఆర్ గారి నాయకత్వంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ సందర్భంగా సభ ఏర్పాట్లు పరిశీలించడానికి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. వారిని ఇప్పుడే మర్యాదపూర్వకంగా వారిని ఇంట్లో కలిసి ఈ సభ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట వినబడుతున్న నినాదం. అది ఖాయమైపోయింది. డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎన్నిక ఎప్పుడు అనేది మాత్రమే తేలాల్సింది తప్ప రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ఇవాళ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల నోట మాట కూడా ఇదే ఉంది. ఈ మాట నిజమైతుంది. దానికి సంకేతమే ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక.